వెల్కమ్ టు లెర్నింగ్ యువర్. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో చాలా మంది వాళ్ళ సొంత ఫొటోస్ షేర్ చేస్తూ ఉంటారు. కొంతమంది అసలు ఫోటోలు షేర్ చేయరు. వాళ్ళ లైక్ల కోసం కూడా ఎదురు చూడరు. అటువంటి వారి మనస్తత్వం ఏ విధంగా ఉంటుందో, సైకాలజీ ఏం చెప్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సోషల్ మీడియాలో అదృశ్యంగా ఉండేవారి అసలు మనస్తత్వం ఏమిటో మనం ఈ రోజు తెలుసుకుందాం. సైకాలజీ ప్రకారంగా అందరి దృష్టిని ఆకర్షించే ప్రపంచంలో వీరు కనిపించరు. ఎవరైనా సరే ఫేస్బుక్ లో గానీ, వాట్సాప్ లో గానీ ఫొటోస్ షేర్ చేయకపోతే వాళ్ళు మనం ఏమనుకుంటాం? సాధారణంగా వీరి సైఫీరింగ్ చాలా బోరింగ్ గా ఉంటారు, యాంటీ సోషల్ అని ప్రపంచం మొత్తం అనుకుంటుంది. కానీ సైకాలజీ ఏం సైకాలజీ ప్రకారం అయితే ఇది యాదృచ్ఛికం కాదు. ఇది వారి ఆత్మవిశ్వాసము, ఆలోచన విధానము, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కి బలమైన సాంకేతికమని సైకాలజీ చెబుతుంది. సైలెంట్ గా సోషల్ మీడియాలో అతిగా కనబడకుండా సైలెంట్ గా కొంచెంగా కనిపించే వారిని మనం ఐస్బర్గ్ మోడల్ తో పోల్చవచ్చు. ఐస్బర్గ్ మోడల్లో పై కనిపించేది చాలా కొంచెం, అంటే సోషల్ మీడియాలో ఫోటోలు అప్డేట్స్ లేకపోవటము వంటిది చాలా కొంచెం, కానీ వారి లోపల దాగి ఉన్నది చాలా బలమైంది. సెల్ఫ్ అవేర్నెస్, ఎమోషనల్ సెక్యూరిటీ, ఇంటర్నల్ వాలిడేషన్ చాలా హెవీగా ఉంటుంది. ప్రధానంగా 3 అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఒకటి బౌండరీ మేనేజ్మెంట్, సెకండ్ వన్ కాగ్నిటివ్ ప్రాసెసింగ్, థర్డ్ వన్ ఎమోషనల్ కోర్. బౌండరీ మేనేజ్మెంట్ విషయానికి వచ్చేసరికి ప్రైవసీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వీళ్ళు డిజిటల్ భ్రమల్లో నుంచి తమను తాము రక్షించుకోవడం, ప్రైవసీకి ప్రాధాన్యత ఎక్కువిస్తారు. సెకండ్ వన్ కాగ్నిటివ్ ప్రాసెసింగ్, వీరు ఆలోచన విధానం చాలా లోతైన ఆలోచన విధానం కలిగి ఉంటారు. థర్డ్ వన్ ఎమోషనల్ కోర్, స్థిరమైన ఆత్మగౌరవము, ఇతరుల గుర్తింపుపై వీరు ఆధారపడరు. వీరు పాపులారిటీ కంటే ప్రైవసీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. సైకాలజీ ప్రకారం హై ప్రైవసీ ఓరియంటేషన్ లో కలిగి ఉంటారు. ఇతరులు తమ గురించి ఏమనుకుంటున్నారు అనేది వీళ్ళు అసలు పట్టించుకోరు. ఇది యాంటీ సోషల్ లక్షణం కాదు. అంటే లైక్స్ కామెంట్స్ కోసం ఎదురు చూడరు. లైక్స్ కామెంట్స్ కన్నా మానసిక ప్రశాంతతకు అధికంగా ప్రాధాన్యత ఇస్తారు. నెక్స్ట్ మెంటల్ హెల్త్. వీళ్ళకి తెలుసు సోషల్ మీడియా వాస్తవాలని ఎలా వక్రీకరిస్తుందో వీళ్ళకి తెలుసు. అందుకని ఆ ఉచ్చులో వీళ్ళు పడరు. వీళ్ళు ఒక రక్షణ కవచాన్ని ఏర్పరచుకుంటారు. తమను తాము ఇతరులతో పోల్చుకోవడం వంటి పనులు చేయరు. కంపారిటివ్ సైకిల్ నుంచి తమను తాము రక్షించుకుంటారు. ప్రదర్శన కంటే ప్రశాంతతను ఎంచుకుంటారు. సెల్ఫ్ కాన్సెప్ట్ ఇటువంటి మనస్తత్వం ఉండడం వల్ల వీరు ట్రెండ్స్ వెంట పడరు. వారి సంతోషం అనేది ఇతరుల స్పందనపై ఆధారపడి ఉండదు. వారి సంతోషం అనేది వాళ్ళ చేతిలోనే ఉంటుంది. వీళ్ళు సొంత ప్రమాణాలు, ఓన్ స్టాండర్డ్స్ మీద స్థిరపడి ఉంటారు. వీరు లోతైన ఆలోచన పరులు. ఇతరుల ప్రమాణాలతో కాకుండా తమ సొంత ప్రమాణాలతో తమను తాము అంచనా వేసుకుంటారు. అందుకే నిజమైన సంభాషణకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. తమ విలువలు నిరూపించుకోవడానికి వీరికి అటెన్షన్ అవసరం లేదు. సైకాలజీ ప్రకారం ఇటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు తక్కువ ఆందోళనకు గురవుతారు. వీళ్ళు లైకుల కోసం, కామెంట్స్ కోసం ఇతరులు ఏమంటున్నారు అనేది వీళ్ళు పట్టించుకోరు. వీరి లక్ష్యంపై ఎక్కువ దృష్టిని కలిగి ఉంటారు. సాధారణ వ్యాలిడేషన్ లూప్స్ 2 రకాలు: ఎక్స్టర్నల్ వ్యాలిడేషన్, సెల్ఫ్ వ్యాలిడేషన్. ఇతరులపై ఆధారపడే గుర్తింపు. ఒక పోస్ట్ చేసినప్పుడు దానికి ఎన్ని లైక్స్ వచ్చాయి, లైక్స్ ఎక్కువ వచ్చినట్లయితే వాళ్ళు ఆనందపడతారు. తాత్కాలికంగా వాళ్ళ బ్రెయిన్ లో డోపమైన్ అనే హార్మోన్, సంతృప్తిని కలిగించే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ హార్మోన్ ఎంత తొందరగా రిలీజ్ అవుతుందో అంత తొందరగా కూల్ ఆఫ్ అయిపోతుంది. దీనివల్ల మళ్ళీ అభద్రతా భావానికి లోనవుతారు, మళ్ళీ పోస్ట్ చేస్తారు. స్వీయ గుర్తింపు అంటే తక్కువగా పోస్ట్ చేసిన వాళ్ళు సొంత విలువలు కలిగి ఉంటారు, వ్యక్తిగత సంతృప్తి, స్థిరమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వ్యాలిడేషన్ సీకర్స్ మనస్తత్వం ఎలాగుంటది? లైక్స్, కామెంట్స్, పాపులారిటీ కోసం ఎక్కువ ఎగబాకుతూ ఉంటారు. వాళ్ళ మనసు ఎప్పుడు వాటి మీదే ఉంటుంది. ట్రెండింగ్ ఎటువైపు అంటే అటువైపు వెళ్తూ ఉంటారు. ఎప్పుడు ఫాలో అవుతూనే ఉంటారు. వీళ్ళు విజయాన్ని కొలిచే విధానాన్ని ఇతరులతో కంపేర్ చేసుకుంటూ మనము ముందున్నాము కదా అని సంతృప్తి చెందుతారు. వెనకబడి ఉంటే డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. వీళ్ళు మానసిక స్థితి ఎలాగుంటదంటే ఆందోళన, అప్రూవల్ కోసం ఎదురు చూడడము, ఎంతమంది లైక్ చేశారు, ఎంతమంది షేర్ చేశారు అన్న దాని మీద కాన్సన్ట్రేషన్ పెడతారు. సెకండ్ వన్ సెక్యూర్ అబ్జర్వర్. వీళ్ళు గుర్తింపు మూలం లైక్స్, కామెంట్స్, షేర్స్ కాదు, ఫాలోవర్స్ అంతకన్నా కాదు. సొంత విలువలు, లక్ష్యాలను కలిగి ఉంటారు. ట్రెండ్ పట్ల స్పందన. వీళ్ళు ట్రెండ్ ని అసలు పట్టించుకోరు, అవసరం లేదు అనుకుంటారు. విజయాన్ని కొలిచే విధానం, సొంత ప్రమాణాలు నిర్ణయించుకుంటారు. ప్రశాంతతకి ఎక్కువ విలువిస్తారు. సోషల్ మీడియాలో కనిపించాల్సిన అవసరం లేదు అనుకునే వాళ్ళు మనస్తత్వాన్ని సైకాలజీ ఏ విధంగా చెప్తుందంటే హై ఈక్యూ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎక్కువగా ఉంటది, సెల్ఫ్ అవేర్నెస్ ఎక్కువగా ఉంటది, ట్రూత్, కాన్ఫిడెన్స్, నిజమైన ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. ఈ 3 లక్షణాలు ఉన్న వాళ్ళకి డిజిటల్ ప్రపంచంలో తమను తాము ప్రదర్శించుకోవాలనే కోరిక సాధారణంగా తక్కువగా ఉంటుంది. ఫైనల్ గా సైకాలజీ ప్రకారం వీళ్ళ మనస్తత్వాన్ని ఎలా చెప్తుందంటే తాము ఉన్నామని నిరూపించుకోవడానికి వారు అందరికీ కనిపించవలసిన అవసరం లేదు. సోషల్ మీడియాలో సైలెంట్ గా ఉండడం అనేది ఒక లోపం కాదు, అది అత్యున్నతమైన ఆత్మవిశ్వాసానికి, ప్రశాంతతకు నిదర్శనం. థ్యాంక్ యూ సో మచ్.